అందరికీ నమస్కారం. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కాంక్షించే పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మనం పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో నక్షత్రమిత్రుడు ఆడియో వింటున్నాం. ఈరోజు వినబోతున్న పాఠం 21వ పాఠం, 3 పరిధుల్లో మీ వికాసపు బాధ్యత. మీరు ప్రజ్ఞావంతులేనని మాకు తెలుసు, కానీ మీలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలను స్మృతి పదంలోకి మీరు తెచ్చుకోవాలి. మీలో కొందరు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు భావిస్తూ పరితాపం చెందుతున్నట్లు మాకు అర్థమవుతుంది. కాబట్టి మీకో రాజమార్గాన్ని, మీకు సరిపోయే ఓ ప్రణాళికను అందించాలని మేము అనుకుంటున్నాం. అత్యంత సామాన్యమైన పద్ధతే ఇది. మీరు ఆశిస్తున్న అనుభవాన్ని ఓ స్పష్టమైన ఆశయంతోనే మీరు ప్రారంభిస్తారు. ఇతరుల దృక్పథంలో, ఇతరుల సామర్థ్యంలో అది అసంభవంగానే ఉండవచ్చు. ఓ అర్హత, ఓ అనుగ్రహము మీకు ఉన్నంత స్ఫూర్తితో మీ అంతరంగాన్ని శోధించి మీకు సంతోషం దేనివల్ల లభిస్తుందో తెలుసుకోండి. సుఖప్రదంగా మీతో సమీకృతమై మీకు ఉత్సాహాన్నిచ్చేదేదో తెలుసుకోండి. మీ వ్యక్తిత్వంలో జతపడి ఉండి భూమి మీదకి శాంతిని తెచ్చే మీ కోరిక ఏమిటో తెలుసుకోండి. మీ కోరిక ఏదైనా అవశ్యంగా అది సంప్రాప్తించి తీరాలని అభిలషించండి. పరిపూర్ణ జీవనాన్ని నేను పొందాలి, ఆరోగ్యము, శక్తి నాకు ప్రాప్తించాలి, సృజనాత్మక క్రియాదీక్ష నాలో ఏర్పడాలి, సుఖజీవనానికి ఓ ఇల్లు, ఆరోగ్యదాయకమైన ఆహారము, హితం చేకూర్చే అనుభవాలన్నీ నాకు కలగాలి, నా ప్రయత్నాల్లో నేను ఉత్తీర్ణుడనైన సర్వహితుడినవ్వాలి అని మీకు మీరే నిశ్చయించి చెప్పుకొని మీ ప్రయత్నాలను ప్రారంభించండి. ప్రతిరోజు 2-3 సార్లు మీకేం కావాలో వాటిని నిశ్చయించి చెప్పుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీ అంతరంలోని, బాహ్యంలోని శక్తి కేంద్రాలు జాగృతమయ్యేందుకు కాంతి ప్రకంపనలను ప్రతిరోజు ఆహ్వానించండి. ఈ కాంతి ప్రకంపనాన్ని మేము కాంతిపుంజం అని అంటూ ఉంటాం. ఓ కాంతిపుంజం మీ శరీరానికి బయట ఉన్న 5 శక్తి కేంద్రాలలోంచి మీ శరీరంలోని 7 శక్తి కేంద్రాలలోంచి ప్రవేశించి పయనిస్తున్నట్లు ఊహించుకోండి. ఈ 12 శక్తి కేంద్రాలు ఓ సమాచార వ్యవస్థ కేంద్రాలే. కాంతిపుంజ ప్రసారం ఈ శక్తి కేంద్రాల్లో సుళ్ళు తిరుగుతూ పయనించి ప్రకంపనలను మీ శరీరంలోకి ప్రేరేపించి మీ జన్యువుల్లోని కాంతి కేసరాలను జాగృతం చేసి పనిచేయిస్తూ మీ జన్యువును 12 ప్రోగుల పురిగా సజీవం చేసి 12 సుడులను నిర్మిస్తాయి. శరీర సమతుల్యాన్ని అభిలషిస్తున్న వారందరూ నిత్యము ఓ విధమైన ప్రాణాయామాన్ని, శ్వాస ప్రక్రియను ఆచరించి తీరాలి. శరీరంలోని జీవ కణాలకు ప్రాణవాయువు పుష్కలంగా అందేందుకు ఈ శ్వాస ప్రక్రియ అత్యంత ఆవశ్యకం. శక్తి తీవ్రతను పెంచుకోవాలని ఆశిస్తున్న వారి కోసం మేము మరో అభ్యాసాన్ని ప్రతిపాదిస్తున్నాం. రోజుకు 3 సార్లు వేగంగా ఆత్మ ప్రదక్షిణాలను మీరు చేయాలి. కనీసం రోజుకు ఒక్కసారైనా 33 సార్లు మీరు ప్రదక్షిణలు చేస్తూ గిర్రును తిరగాలి. ఈ ప్రదక్షిణలు ఎడమవైపు నుంచి కుడివైపుకు జరగాలి. ప్రయత్నం మీద 33 సార్లు తిరగగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. చేతులు చాచి మీ బొటనవేలు మీద ధ్యాస ఉంచి 33 సార్లు మీరు గిర్రున తిరగాలి. ఇలా రోజుకు 3 సార్లు, ఒక్కోసారి 33 ప్రదక్షిణల వంతున మొత్తం 99 ప్రదక్షిణలను మీరు చేయాలి. తిరగడం పూర్తయ్యాక మీరు ఎన్నిసార్లు తిరిగినా సరే మీ చేతులని నమస్కారం పెడుతున్నట్లు రొమ్ము దగ్గర ఆనించి మీ 2 కాళ్లను మీ భుజాల మధ్య ఎంత దూరం ఉంటుందో అంత ఎడంగా ఉంచి భూమి మీద స్థిరంగా నిలబడి ఉండండి. అలా స్థిరంగా నిలబడి ఉంటూనే కళ్ళు తిరుగుతున్న అనుభవాన్ని కళ్ళు తెరుచుకునే గమనించండి. ఇలా చేస్తే ఎంతకాలం మీరు ఈ భూమి మీద ఉండగలరో, కనీసం మీ 3 పరిధుల సామర్థ్యం మీకున్న ఈ భూమి మీద మేము చూస్తాం. ఈ ఆత్మ ప్రదక్షిణాల వల్ల మీ చక్ర శక్తి క్షేత్రాలు కూడా తీవ్రంగా పరిభ్రమించి మీ సమాచార గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి మీరు అవలంబించాల్సిన పద్ధతి ఏమిటంటే సంకల్పించడం, శ్వాసించటం, కాంతిపుంజాన్ని వినియోగించడం, గిర్రును తిరగడమే. దీనితో పాటు మరో విషయాన్ని కూడా జోడించి ప్రస్తుతం చెప్పబోతున్నాం. రుణ విద్యుత్కణ జీవులై
శీఘ్రగతిలో మీ ప్రకంపనలను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కనుక మీరు ఎక్కువ మంచినీళ్లు, పరిశుద్ధమైన మంచినీళ్లు త్రాగుతూ ఉండాలి. నీళ్లు మంచి విద్యుద్వాహకం కనుక మీ శరీరపు వ్యవస్థలో విద్యుత్ ప్రవాహాలు చక్కగా జరుగుతాయి. మీరు చేయగలిగిన ప్రయత్నాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. స్థితి మారిన పరిస్థితుల్లోకి మీరు ప్రవేశించి పూర్తి అదుపులోనే ఉండే ప్రయత్నం చేయడం ఓ పద్ధతి. విపరీత పరిస్థితుల్లోకి ప్రయత్నపూర్వకంగా ప్రవేశించండి. సమాచారాన్ని స్వీకరించండి. సాధ్యాసాధ్యాలను పరివర్తించండి. కాలపు బాటల్లోకి ప్రవేశించండి. మీ జీవితాలను ప్రభావితం చేసుకొని పరివర్తించుకోండి. తరువాత కల్పించుకున్న ఆ పరిస్థితుల నుంచి మీ ఆత్మశక్తితో బయటికి వచ్చి అనుభవాలను మీ జీవితంలో వినియోగించుకోండి. ఈ పద్ధతిలో మీరు ప్రవీణులు కాగలిగితే అద్భుతమైన వేగంతో మీ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇలాంటి అభివృద్ధిని సాధించిన వ్యక్తుల సంఖ్య పెరిగితే విశ్వం నుంచి ప్రసరించి వస్తున్న శక్తి ప్రసారాలు కూడా ఎక్కువ అవుతాయి. స్వీకరిస్తున్న వారి సంఖ్య ఎక్కువ కనుక ప్రసరింపబడే శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. స్వీకరిస్తున్న శక్తిని నిలబెట్టుకోగల సామర్థ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అది తప్పకుండా నిలబెట్టుకోవలసిన శక్తి కనుక. భూమి మీద నేను నూనె బావుల సహజవాయువుల శక్తిని, జలపాతాల శక్తిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నట్టే విశ్వం నుంచి అందుతున్న ఈ విశ్వశక్తిని సక్రమంగా వినియోగించుకొని మీరు సుసంపన్నులై నిష్ణాతులు కావాలి. మీలో ఎందరో ఉన్నతమైన వాస్తవాలను అందుకున్న తరువాత అక్కడే స్థిరపడి ఉండిపోవాలని అభిలషిస్తున్నారు. భూమి మీద తమ కర్తవ్యాలను విస్మరిస్తారు. కానీ మీరు మాత్రం భూమి మీదే ఉండాలి. అసలు భూమి మీదే ఎందుకు ఉండాలో చాలామందికి అర్థం కాదు. అభివృద్ధి శీఘ్రగతిన సాగుతున్న కొద్దీ అనేక వాస్తవాలను సమీకరించి ఉంచుకోగల సామర్థ్యాన్ని నిలబెట్టి ఉంచుకోవడం కష్టతరమవుతున్నందున విషయం మీకు అర్థమవుతుంది. ఆ సామర్థ్యాన్ని సాధించే వాళ్లకు నాడీమండల వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రకంపనల పరివర్తనలు సంభవించి కాంతి స్వీకరణ సామర్థ్యం ఎక్కువైన పరిస్థితుల్లో శరీరానికి అందుతున్న సమాచారం కూడా ఎక్కువగానే ఉంటుంది. భూమి మీద మీరు నిలబడకుండా మరేదో తలంలో ఉంటే కేవలం ఆ సమాచారాన్ని స్వీకరించగలరే కానీ ఆ సమాచారాన్ని మీ వాస్తవంలో సద్వినియోగించగలిగేందుకు అవకాశమే ఉండదు. అందువల్ల మీ శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంది. స్వీకరిస్తున్న సమాచారాన్ని మీరు అనువదించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మీలో ప్రశాంతత లోపిస్తుంది. ఏకకాలంలో అనేక ప్రపంచాలను మీరు సమతుల్యంలో ఉంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమతుల్యత మీ సంకల్పం వల్లే, మీ అభ్యాసం వల్లే, మీ నిశ్చయం వల్లే సాధ్యమవుతుంది. స్థిరంగా భూమి మీద ఉండగలిగినప్పుడే అనేక ప్రపంచాల సమీకరణ ఇలా తలంలో సక్రమంగా సాగుతుంది. సమీకృత శక్తి ప్రవాహాలు అందవలసిన ప్రదేశాలలోకి సక్రమంగా ప్రసరింపగలుగుతాయి. భూమి మీదే స్థిరంగా ఉండడానికి మంచి పద్ధతి ఆరు బయటికి వెళ్ళి స్థిరంగా భూమి మీద కూర్చోవడమే. కాబట్టి ప్రకృతిలోకి పయనించండి. ఓ చెట్టు ప్రక్కన నుంచుండి, లేకపోతే కూర్చోండి. ఆరు బయట సూర్యరశ్మి ప్రసరిస్తున్న చోట్లో ఓ కుర్చీ వేసుకొని సుఖంగా ఏ పుస్తకమో చదువుతూ కూర్చోండి. ఈత కొట్టేందుకు వెళ్ళండి, లేకపోతే నీళ్లలోకి మీ కాళ్లను మునిగి ఉండేలా వేలాడిస్తూ ఒడ్డున కూర్చోండి. ఇవన్నీ పంచభూతాలు. వీటి వల్లే భూమి ఏర్పడుతుంది. వాటిని మీరు మీ అనుభూతితో తెలుసుకోవచ్చు. భూమి మీద పరిస్థితులు మారుతున్నాయి. మీకు ఎంతో కాలం నుంచి తెలిసి ఉన్న ఎంతో సమాచారం ఈ ప్రస్తుత వర్తమానంలో ఎందరికో తెలుస్తున్నాయి. వ్యక్తిత్వపు అభివృద్ధి గురించి, ఇతర గ్రహవాసుల గురించి తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించని వారికి కూడా ఆ విషయాల గురించి కొద్దో గొప్ప తెలుస్తున్నాయి. ఓ పరివర్తన ఏదో సంభవించబోతున్నది అని అందరూ ఊహించుకోగలుగుతున్నారు. విభిన్న శక్తుల మధ్య సంఘర్షణ ప్రస్తుతం సంభవిస్తుంది. అది ఓ చిన్న పోట్లాట కావచ్చు, ఓ మహా సంగ్రామమైనా కావచ్చు. ఈ మహా సంగ్రామంలో ఏ ప్రకంపన గెలుస్తుందో, ఎవరు మీ ప్రకంపనల మీద ఆధిపత్యాన్ని సాధిస్తారో చెప్పలేము. మానవుడి వేషాలని ధరించి ఉన్న ఓ ప్రకంపనే అయినా మీ పాత్ర ఈ సమయంలో ఎలాంటిది? మీరు ఎవరో, మీరు ఏ పనులు చేస్తున్నారో, వాటిని ఎప్పుడు చేస్తున్నారో గ్రహించాల్సిన అవసరం మీకు ఎంతో ఉంది. అంతఃపరిధుల మధ్య బహుముఖ పరిధుల్లో వర్తించే సమయాల్లో మీ ప్రకంపనాలు పరివర్తనం చెందుతున్నప్పుడు, శరీరంలో విశేషమైన మార్పులు సంభవిస్తున్నప్పుడు
సమాచారాన్ని స్వీకరించి నిలుపుకోగల సామర్థ్యం మీ నాడీ మండలంలో ఏర్పడాలి. అనేక వాస్తవాలలో ఏకకాలంలో ప్రవేశించే సామర్థ్యాన్ని సాధిస్తూ ఆ దీక్షలోనే ఉంటూ స్వీకరిస్తున్న సమాచారాన్ని భూమి మీద ప్రసారం చేస్తూ మీరు ఉండాలి. మీ శరీరం ఉత్తేజంతో ఉన్నప్పుడు, శక్తిపూర్ణంగా ఉన్నట్టు అనిపించినప్పుడు పరివర్తిత ఉత్తమ స్థితుల్లో మీరు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అలాంటి ఉన్నత స్థితులు ఎన్ని ఉన్నాయో మీరు గ్రహించాలి. ఆ స్థితుల్లో మీకు లభిస్తున్న జ్ఞానాన్ని భూమి మీదకు ప్రసరించేందుకు ఓ మాధ్యమంలా మీరు తయారవ్వాలి. సమాచారము స్వస్థత చేకూర్చే శక్తి ఓ ఉన్నతి మీకు ప్రాప్తిస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రసరింపచేయగల వాహకంగా మీరు తయారవ్వాలి. ఓ వేదన మీలో ఏర్పడుతున్నప్పుడు మీరు పొందుతున్న అనుభూతుల లోతుల్లోకి వెళ్ళి పరీక్షించి చూడండి. సంక్షోభాల్లో మీరున్నప్పుడే అనేక వాస్తవాల నుండి సమాచారాన్ని అనుభూతుల రూపంలో మీరు గ్రహిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆ అనుభూతి ప్రకంపనలను పట్టుకొని మీరు నిలబెట్టుకోండి. అనుభూతి ప్రకంపనలను నిలబెట్టి ఉంచుకోవడం, వాటిని అదుపులో ఉంచుకోవడం సాధ్యమయ్యే విషయం కాదని సామాన్యంగా అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయం తప్పు. అనుభూతులు మీద అదుపును మీరు సాధించవచ్చు. అనుభూతి ప్రకంపనాన్ని మీలో సమీకరించి ఉంచుకోవడం ద్వారా మీ ఉనికి లోతులని, మీ వ్యక్తిత్వ కేంద్రాన్ని మీరు అందుకోవచ్చు. ఓ అనుభూతి లోతు నుంచి మంచి చెడులను మీరు లెక్కించకుండా కేవలం దాన్ని గుర్తించడం మాత్రమే, మీలో ఆ ప్రకంపనలను నిలుపుకోవడాన్ని మాత్రమే సవ్యంగా చేయాలి. ఈ అభ్యాసం మీకు ఎంతో మేలును కలిగిస్తుంది. మీ అనుభూతులు మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. మీ అనుభూతి సామర్థ్యం పెరిగినప్పుడు హేతువాదంతో ప్రవర్తించే మనస్సు నుండి మీరు విడిపడతారు. అనుభవాలను సవ్యంగా అందుకుంటారు. మీ కర్తవ్యంతో మీరు విలీనమవుతారు. తర్కంతో మీ అనుభవాలను విశ్లేషించడం మాని జ్ఞానాన్ని నేరుగా సమీకరించుకుంటారు. ఎంతో తృప్తిని అనుభవిస్తారు. అనుభూతులే మీ సంపదలు. మీలో కొందరు ఎలాంటి అనుభూతులు లేని వారమని గర్విస్తూ ఉంటారు. మీరు గర్వకారణాలైన విషయాల వల్లే మీకు వినాశనం ప్రాప్తిస్తుందని గ్రహించండి. భూమి మీద శిలల్లో, మీ దేహంలోని శల్యాల్లో ఎంతో సమాచారం దాగి ఉంది. ఆ నిక్షిప్త సమాచారాన్ని మీరు వెలుగులోకి తీసుకురావాలి. మీ అనుభవాలను మీరు ప్రీతితో స్వీకరించారు. గతంలో మీరు సాధించిన విజయాలని నెమరివేసుకొని పొంగిపోకండి. గతంలో మిమ్మల్ని వేధించిన సంక్షోభాలని గుర్తుకు తెచ్చుకొని కృంగిపోకండి. విద్యుక్త కర్తవ్యంలోనే ప్రస్తుతంలో నిరంతరంగా సాగుతూ ఉండండి. మీకు బోధింపబడిన అన్ని విషయాలను మీరు కాస్త కట్టిపెట్టి మీ శరీరం చెబుతున్న విషయాలను పట్టించుకోవడం ప్రారంభించండి. మీ అలవాట్లు ఎన్నో నిరంతరం మారుతూ ఉంటాయి. గతంలోని మీ ఆహారపు అలవాట్లు ప్రస్తుతంలో అలాగే ఉండడం లేదు. గతంలో మీకు ఇష్టమైన పదార్థాలు ఇప్పుడు ఇష్టంగా ఉండకపోవచ్చు. మీకు ఇష్టం ఉండని ఆహారం మీలో వికారాలనే సృష్టిస్తుంది. మీ దేహ ప్రకంపనలను భిన్నంగా అవి ఉంటాయి కనుక జంతువులని ప్రేమతో పెంచరు. పుష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ పెంచరు. స్టెరాయిడ్లను, యాంటీబయాటిక్స్లను ఉపయోగించి వాటిని పెంచుతారు. వాటిని ప్రేమతో వధించరు. అలాంటి మాంసాహారాన్ని స్వీకరిస్తున్న మీలో దుర్భరమైన ప్రకంపనలే కలుగుతాయి. కాబట్టి మాంసాహారాన్ని వర్జించండి. మీరు కేవలం భౌతికమైన శరీరాలు మాత్రమే కాదు, అనేక వాస్తవాలలో మీరు జీవిస్తూ ఉంటారు. కనుక నేను పరిపూర్ణవ్వాలి. మంచి ఆహారాన్ని నేను స్వీకరించాలి. మంచి అనుభూతులే నాలో కలగాలి అని అనుకుంటూ ఉండండి. మీరు ఆకాంక్షిస్తున్న విషయాల పట్ల స్పష్టమైన అవగాహనను పొంది ఉండండి. మీ ఆకాంక్షకు మహత్తరమైన శక్తి ఉంది. మీ జన్యువు 12 ప్రోగుల పురిలో పూర్తిగా జాగృతమైనప్పుడు మీలో పరిపూర్ణమైన ఆరోగ్యం వెల్లివిరుస్తుంది. అప్పుడు మీ మెదడు సామర్థ్యంతో పనిచేస్తుంది. మీరు మేధావులవుతారు. బహుముఖ ప్రజ్ఞావంతులవుతారు. మీరు సర్వజ్ఞులవుతారు. ఓ సజీవ గ్రంథాలయాన్ని మీలో నిలుపుకున్న వారవుతారు. అతీంద్రియ శక్తులు మీలో ఏర్పడతాయి. ప్రకంపనల పరిరక్షకులుగా మీరు ఉండడాన్ని మా ఆకాంక్ష. అశేష ప్రజ్ఞను, అపరిమిత పరిజ్ఞానాన్ని, విశ్వవ్యాపకమైన వ్యక్తిత్వాన్ని మీరు పొందాలి. పరిపూర్ణ ప్రకంపనలను మీలో నిలుపుకొని సదా తిరిగి ప్రసరింపగలిగే సామర్థ్యం మీకు లభించాలి. బాహ్యంలో సమాధానాలను అన్వేషించాల్సిన అవసరం మీకు అప్పుడు ఉండదు. ఆ సామర్థ్యాన్ని మీలో ఏర్పరచడానికే ప్రస్తుతం మా సహకారాలు మీకు అందుతున్నాయి. మా నుంచి కాంతి ప్రసారాలు మీలోకి సాగుతున్నాయి.
ఆ ప్రసారాలను మీరు అందుకోవాలి. మీ కణాలలోని జన్యు కేసరాలు వెలిగి ప్రతిస్పందనలు మీలో కలగాలి. మీరు పరిపూర్ణులవ్వాలి. మీ నుంచి శక్తి పునఃప్రసారాలు భూమి మీద సర్వులకు అందాలి. భూమి మీద సామూహిక మనస్సు ఇలాగే ఏర్పడుతుంది. విద్యుదయస్కాంత శక్తి ప్రసారాల వల్లే ఇది సాధ్యపడుతుంది. బహుముఖ పరిధుల సామర్థ్యాన్ని సాధించాలన్న ఆకాంక్ష మీలోనే ఏర్పడాలి. మీ సంకల్పమే ఆ తొలి అడుగు. తరువాత ఆ దీక్షలోనే మీరు కొనసాగాలి. తత్సంబంధిత క్రియలనే మీరు ఆచరించాలి. ఆ కార్యాచరణకు అనువుగా మీ శరీరాన్ని మీరు మలుచుకోవాలి. ఓ నిరంతర ప్రార్థనలాగా ఈ కార్యాచరణ జరగాలి. మీ సంకల్పానికి తోడ్పడని సర్వ విషయాలను మీరు వదిలిపెట్టేయాలి. మీ మహనీయత్వాన్ని మీరే సృష్టించుకోవాలి. గొప్ప సంకల్పాలే గొప్ప సృష్టిని ఏర్పరుస్తాయి. మీ ఇచ్ఛాశక్తి బలమైన శక్తి తరంగాలను ఏర్పరిచి సృష్టికి కారణభూతమవుతుంది. సృజనాత్మకమైన ఇచ్ఛాశక్తి సర్వాన్ని సృష్టిస్తుంది. వాస్తవాలను పరివర్తించి పునర్నిర్మించి మహత్తర శక్తి ఓ సంకల్పానికి ఉంది. ప్రస్తుతం ఈ భూమి మీద అభివృద్ధిని అభిలషించని వారెవరూ లేరు. పరిపూర్ణతకు ఆశించని వాళ్ళు ఎవరూ ఈ భూమి మీదకు రాలేరు. ఆ అభివృద్ధి కోసమే సమయద్వారాలు తెరుచుకొని ఉన్నాయి. ఎన్నో ప్రణాళికలు నిర్మింపబడుతున్నాయి. ఆత్మోన్నతి కోసమే, ఆత్మ అభ్యుదయం కోసమే అత్యంత వేగంతో పరిణామక్రమం పరుగుడు తీస్తుంది. ఈ పుస్తకపు రచన ఉద్దేశ్యం కూడా ఇదే. కీలకమైన రహస్యాలన్నీ ఈ పుస్తకంలోనే దాగి ఉన్నాయి. మీ సహజ అవబోధననే మీరు వినండి. కాంతి శరీరదారులే మీరు. ఈ భూమే ఓ సజీవ గ్రంథాలయం. బహుముఖ పరిధుల్లో జీవించడం మాకు సహజం. ఓ గురుతర బాధ్యతతో మీకు జ్ఞానం అందించే ప్రయత్నాన్నే మేము చేస్తున్నాం. సాధించాల్సిన బాధ్యత మాత్రం కేవలం మీదే. దాన్ని సానుకూల్యం చేయడానికే భూమి మీదకు మీరు వచ్చారు. ఓ పర్వత శిఖర అగ్రాన్ని అధిరోహించి ఒక్క అడుగు ముందుకు నడిచి ఆ కొండ ప్రక్కనే గాలిలో నిలబడే సామర్థ్యం మీకు కలగాలి. ఓ వినూత్న మతవాదిగా మీరు ఉండాలి. మీ వాస్తవాన్ని మీరు విచ్చుకునేలా చేయాలి. ఓ సంపూర్ణ ప్రజ్ఞ మీలో ఏర్పడాలి. ప్రస్తుతం ఈ భూమి మీద కాంతి పరిరక్షకులు లక్షలాది మంది ఉన్నారు. ఆత్మ విస్తృత కర్తవ్య దీక్షను మీరు అవలంబించాలి. భౌతిక శరీరంలోనే ఉంటూ మీరు ఆత్మచర్య చేయాలి. ఓ లీలగా మీ జీవితం సాగాలి. మీ జీవితాన్ని మీరు ప్రేమించండి, గౌరవించండి, ఆస్వాదించండి, పదిలం చేసుకోండి. దాని వేణోళ్ళ కీర్తించండి. పరిపూర్ణంగా దాన్ని సాగించండి. అప్పుడే కాంతి కుటుంబంతో మీరు అనుసంధింపబడతారు. ఆ కాంతి ఎవరిని సమీపిస్తుందో, ఎవరెవరితో మిమ్మల్ని పరిచయం చేస్తుందో, నిజంగా ఆ కాంతి ఎవరో తెలుసుకోవడానికి మీరు సిద్ధపడి ఉండండి. కాంతిని అధిగమించిన మీరు ప్రేమనే అనుభవిస్తారు. ఆ ప్రేమను అందుకోవడానికి మీకు కాంతి సమాచారం కావాలి. కాంతి సమాచారాన్ని స్వీకరించకుండా ప్రేమ తరంగ వేగాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. ఓ ప్రేమ తరంగాన్ని ముందుగా మీరు అందుకుంటే, దానితో పాటు కాంతి సమాచార వివరణ మీకు లభించకపోతే, ఆ ప్రేమ మీకు బాహ్యంలోనే ఉందనే అర్థం చేసుకుంటారు. ఆ ప్రేమ మీలోనే ఉద్భవిస్తుందని అర్థం చేసుకోలేరు. ఆ ప్రేమే మీరు అని అర్థం చేసుకోలేరు. యుగాల కొద్దీ మనుష్యులు ఆకాశంలోనే నడుస్తున్నారు. ఓ భక్తి పారవస్యంలో మునిగి ప్రేమ అంతరంలో కన్నా బాహ్యంలోనే ఉంటుందని అపోహలో ఉండిపోయారు. మీలో ముందుగా కాంతి సమాచారాన్ని నింపేందుకే, మీ పరిణామ ప్రణాళికను స్ఫూర్తినిచ్చేందుకే మా వంతు సహాయాలను, మా వంతు కర్తవ్యాలను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ పరిజ్ఞానం మీలో ఏర్పడి ప్రేమను మీరు సవ్యంగా అర్థం చేసుకుని ఎన్నో తలాలలో చైతన్యాలకు స్వస్థతను చేకూర్చగలుగుతారు. మీకు మహాబలీయమైన అనుభవాలు కలుగుతాయి. ఓ గొప్ప పరివర్తన మీలో కలుగుతుంది. పరమానందంలో మీరు నిరంతరం ఉంటూ సర్వస్వాన్ని మీతో అనుసంధించుకుంటారు. మీ ప్రకంపనలతో జతపరచలేని వారు మిమ్మల్ని సమీపించలేరు. మీ సృజనాత్మక ప్రేమ ప్రకంపనలు ఎందరినో ఆకర్షిస్తాయి. సర్వజన ప్రియత్వాన్ని మీకు కలిగిస్తాయి. మీ ప్రకంపనలు భూమి మీద వ్యాపిస్తాయి. భూమి కూడా పరిణతిని సాధిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 21వ పాఠం ఇంతటితో పూర్తయింది. 22వ పాఠం ఆఖరి పాఠంతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.